వాళ్ళకు 4 స్థానాలకు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే పోయినసారి గెలిచినటువంటి 4 స్థానాల్లో 3 స్థానాలు ఓడిపోతూ ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ గెలిచినటువంటి ఎంపీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ చాలా బలహీనపడతా ఉంది. భారతీయ జనతా పార్టీ లేని పార్లమెంట్ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉన్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా సరెండర్ కావడంతో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం ఉన్నట్టు కనపడతా ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి ఏ హామీని నెరవేర్చలేదని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా నిర్ణయానికి వచ్చారు. ఆ విధంగానే తెలంగాణ రాష్ట్రంలో ఓటింగ్ జరిగినట్టు కనపడతాం. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండి కనీసం నవోదయ స్కూల్ కూడా తీసుకురాలేకపోయాడు. అదే కాకుండా విభజన హామీలు ఏది కూడా భారతీయ జనతా పార్టీ నెరవేరలేదు. గుజరాత్కి ఇచ్చినట్టు తెలంగాణకు ప్రత్యేక నిధులు భారతీయ జనతా పార్టీ ఇవ్వలేదని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే అధికారం ఉందో ఆ అధికారంలో ఉన్నటువంటి పార్లమెంట్ స్థానం అంటే కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, సికింద్రాబాద్ స్థానాల్లో 4లో 3 స్థానాలు ఓడిపోతూ ఉన్నాడు. భారతీయ జనతా ఎట్టి పరిస్థితుల్లో గతంలో వచ్చినటువంటి స్థానాలు నిలబెట్టుకుంటే చాలా కష్టంగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సగం పార్లమెంట్ స్థానాలు ఇచ్చే అవకాశం చాలా స్పష్టంగా లేదు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 12 పార్లమెంట్ స్థానాలు తక్కువకుండా గెలవబోతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత తక్కువ టైంలో ఇన్ని హామీలు నెరవేర్చిన ప్రభుత్వం ఏది లేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మీరు తీసుకున్నట్లయితే మీరు రైతులకు గతంలో 2019 ఎలక్షన్లో వారు చాలా స్పష్టంగా 13,000 చెప్పిండు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా, 60 సంవత్సరాలు నిన్న రైతుకు పెన్షన్ ఇస్తా, అదేగా మినిమం సపోర్ట్ ప్రైస్ పెంచుతానని చెప్పిండు. అదేగాక ఫసల్ బీమా యోజనకు సంబంధించి 50% గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది దాన్ని 25% తక్కువ చేసిరు. ఎన్ఆర్జీ స్కీమ్ కింద 100 దినాలు 12 దినాలు దాన్ని 42 రోజులు తక్కువ చేసిరు. అదేగాక రైతుల ఆదాయం రెట్టింపు చేయలేదు. 60 సంవత్సరాలు నిన్న ఏ రైతు పెన్షన్ ఇవ్వలేదు. అదే కాకుండా గతంలో యూపీఐలో 8 నుంచి 9% మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చేవాళ్ళు. అదే కాకుండా ఢిల్లీలో దీక్షలు చేసి 700 మంది రైతులు చనిపోతే పడుచుకున్న పాపన భారతీయ జనతా పార్టీ పోలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మేము రైతు బంధు భరోసా సాయం కూడా పెంచబోతా ఉన్నాం. అదే కాకుండా రుణమాఫీ గతంలో చేసినాం, భవిష్యత్తులో చేస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా నమ్మారు. మేము 417 హామీలు ఇస్తే 161 హామీలు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందంటే దేశంలో గతంలో కేసీఆర్ గారు 2 నెలల కాలం కనీసం క్యాబినెట్ కూడా ఇస్తాను తెలుసుకోవాలి. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 3వ తారీఖు రిజల్ట్ చూస్తే 7వ తారీఖు నాడు క్యాబినెట్ విస్తరణ చేసుకుంటే మా మంత్రులు కావచ్చు, మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా అధికారులంతా కూడా రోజుకు 18 గంటలు కష్టపడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక సంక్షేమం కట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా నమ్ముతా ఉన్నారు. అదే కాకుండా మీకు ఇచ్చిన గ్యారెంటీలో బస్సు ప్రయాణం దాదాపు ఇప్పటికే 30 కోట్ల మంది బస్సు ప్రయాణం చేసిరు. అదే కాకుండా 200 యూనిట్ల వరకు మేము ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం. మొన్ననే 40 లక్షల కుటుంబాలకు ఇచ్చినాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి గ్యారెంటీ అమలు చేస్తుందని చెప్పేసి రాష్ట్రంలో ప్రజలంతా నమ్ముతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 12 పార్లమెంట్ స్థానాలు తక్కువ గెలవబోతా ఉంది. రైట్. మాధవి చౌదరి గారు, అంటే ప్రధానంగా మోడీ ఇమేజ్ మీదే బీజేపీ ఆధారపడ్డదా, లేదా ఇక్కడ మీరు ఏ రకంగా మెజార్టీ స్థానాలు డబుల్ డిజిట్ గెలుగలుగుతాం అంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మీ పెర్ఫార్మెన్స్